ఈ మధ్య కాలంలో ఇండోనేషియాలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో ఈ విషయం బయటపడకపోయినప్పటికీ స్థానిక ప్రజల మధ్య గుసగుసల రూపంలో కానీ, ఇళ్లలో గానీ దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది. ఈ చర్చ అంతా కూడా 500 సంవత్సరాల క్రితం జీవించినటువంటి శబ్దపాలోన్ అనే ఒక మహాపురుషుడి చుట్టూ తిరుగుతోంది. మన దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి, కాలజ్ఞానం లేదా పాశ్చాత్య దేశాల్లో నాస్ట్రాడామస్ భవిష్యత్తు వాణిని ప్రజలు ఎట్లా నమ్ముతారో, ఇండోనేషియా ప్రాంతాల్లో ఈ శబ్దపాలోన్ చెప్పినటువంటి మాటల్ని ప్రజలు విపరీతంగా విశ్వసిస్తూ ఉంటారనమాట. 500 సంవత్సరాల క్రితం ఆయన ధ్యానం చేసుకునే టైంలో కొన్ని కీలకమైన భవిష్యత్తు విషయాలు ఆయన వెల్లడించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సమాజంలో ధర్మం అనేది అంతరించిపోతుందని, సరిగ్గా 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ తను తిరిగి వచ్చి ధర్మాన్ని పునర్ప్రతిష్ఠ నేను చేస్తాను అని ఆయన అప్పట్లో చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా ఆయన ముందుగానే వివరించడం వల్ల హిందూ ముస్లిం తేడా లేకుండా సర్వసాధారణ ఇండోనేషియన్ మనసుల్లో ఈ కథ చాలా బలంగా నాటుకుపోయింది. చారిత్రకంగా చూస్తే 1478 వరకు ఇండోనేషియా ఒక పూర్తి స్థాయి హిందూ దేశంగా ఉంటూ ఉండేది. అక్కడ శ్రీవిజయ సామ్రాజ్యం, మహాపాజిత్ సామ్రాజ్యం, బాలి ద్వీప ప్రాంతాల్లో 3 అతిపెద్ద హిందూ రాజ్యాలు అనేవి చాలా గొప్పగా వర్ధిల్లిన పరిస్థితుంది. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యాపారులు, ధర్మ గురువులు వీరందరూ బోధించినటువంటి జీవన విలువలు, సంస్కృతి వీటి ఆధారంగా ద్వీపకల్పం నడిచేది అక్కడ. సో ఎన్నో అద్భుతమైన పెద్ద పెద్ద దేవాలయాల్ని నిర్మించి నిత్య పూజలు, సాంప్రదాయ కర్మలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉండేవారు. అయితే 1478లో మజపాహిద్ సామ్రాజ్యం అనేటువంటి రాజైన బ్రావిద్ అనేటువంటి వ్యక్తి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. రాజుతో పాటు ప్రజలందరూ కూడా మతం మారాలి అని ఆదేశించడం అనేది జరిగింది. ఆ సమయంలో రాజు తన రాజగురువు అయినటువంటి శబ్దపాలోన్ దగ్గరికి వెళ్ళి తనతో పాటు ఇస్లాంలోకి రావాలని ఆ గురువుని కోరాడు, తన గురువుని. కానీ దానికి శబ్దపాలోన్ నిరాకరించాడు. ఇలాంటి సామ్రాజ్యంలో తాను ఇంకా జీవించలేను అని చెప్తూ తనని తాను సజీవ దహనం చేసుకున్నాడు ఆయన అప్పట్లో. సో ఆ కాలుతున్న సమయంలో ఆ ప్రసిద్ధ భవిష్యవాణిని ఆయన అప్పుడు చెప్పారంట. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో భాగంగా 2005, 2006 ప్రాంతంలో ఇండోనేషియాలో ఒక భారీ భూకంపం, భయంకరమైన సునామీ కూడా వస్తుందని ఆయన చెప్పారు. అది జరిగింది. జావా ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతం పేలి దాని కాలుష్యం దేశమంతా కూడా వ్యాప్తిస్తుంది ఆయన ముందే చెప్పారు. అది కూడా జరిగింది. ఆయన అంచనా వేసినట్లే ఆ సంవత్సరాల్లో భారీ సునామీ వచ్చింది, తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. ఈ సంఘటనలన్నీ నిజమవడంతో 500 సంవత్సరాల తర్వాత శబ్దపాలోన్ మళ్ళీ తిరిగి వస్తాడు అనేటువంటి నమ్మకం స్థానిక ప్రజల్లో నానేటికి ఇప్పటికీ కూడా బలపడుతూ వస్తుంది. ఈ నమ్మకానికి తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ఇండోనేషియాలో హిందూ ధర్మం పట్ల ఆసక్తి, ఇంట్రెస్టు, ఆకర్షణ విపరీతంగా పెరుగుతూ వెళ్తుంది. కేవలం బాలి ద్వీపంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా హిందూ ధర్మాన్ని స్వీకరించి హిందువులుగా కన్వర్ట్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి రాజవంశానికి చెందినటువంటి ఒక మహిళ హిందూ మతంలోకి మారడం అనేది అక్కడ చాలా పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇండోనేషియా మొదటి అధ్యక్షుడైనటువంటి సుకర్ణో మూడో కుమార్తె సుక్మావతి సుపర్ణో కూడా 2023లో తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున హిందూ ధర్మాన్ని స్వీకరించిన పరిస్థితి ఉంది. ఇండోనేషియాలో ఈ సంప్రదాయ మత మార్పిడి ప్రక్రియని శుద్ధి విధాని అనేటువంటి పేరుతో పిలుస్తారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇండోనేషియాలో పర్యటించినప్పుడు ఈ చర్చ సరికొత్త మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. ఆయన అక్కడ పర్యటించినప్పుడు చూపించినటువంటి వ్యవహార శైలి, స్టైలు, ధార్మిక ప్రవృత్తి, అక్కడ ప్రాచీన హిందూ ఆలయాలను సందర్శించేసినటువంటి ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా స్థానిక ప్రజలు నిశితంగా గమనించారు. వాళ్ళు శబ్దపాలోన్ చెప్పిన 500 సంవత్సరాల గడువు ప్రస్తుతం ముగింపు దశకు వస్తూ ఉండడంతో ఆయన చెప్పిన పునరాగమనం ఇదేనా, నరేంద్ర మోడీ రూపంలోనే శబ్దపాలోన్ లేదా మార్పు జరుగుతోందా అని సగటు ఇండోనేషియాలో అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక పత్రికల్లో, క్షేత్రస్థాయిలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది.